ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ఇసుక ర్యాంప్ కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే అనుచరుడు దాడికి దిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుగురు మండలానికి చెందిన నాగేశ్వరరావు సిఐ ముందే కాంట్రాక్టర్పై దాడి జరిగినట్టు ఆరోపించారు. ఇసుక లారీల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు వ్యక్తం చేసినప్పటికీ కాంట్రాక్టర్ కు దురుసుగా వ్యవహరించారని మరియు సిఐ సమావేశంలోనే దాడి జరిగిందని తెలిపారు. మునిగల నాగేశ్వరరావు మాది కమలాపురం సార్, మీరు ఫోన్ చేస్తే వచ్చింది సార్ అని చెప్పేటారికే మరి వాడిని తిట్టిన వాటికంటే సార్ నేను అయితే తిట్టలేదు సార్, కోపం మీద లారీ ఒకేసారి మీదకి వచ్చే పామాయంతో ఇట్లా ర్యాంపులు ఇట్లా చేయటం, లంజుడికి ఇట్లా ఏ లంజుడికి ఇట్లా నడపడం, మీరు ఎందుకు నడుపుతారు ఇట్లా అని అడిగిన తప్ప కానీ దానికన్నా ఒకవేళ నా తప్పు అయితే మీరు నాకు కేసు రాసి శిక్ష అండి, నేను శిక్ష అనిపిస్తాను కానీ ఇంతకు మించి నేనేం మాట్లాడలేదని చెప్పిన. ఈ లోపు ఎర్ర లంజోడక అని గంటరా మీద కుర్చీల నుంచి చేసి వచ్చి నన్ను అట్లా అంటావని ముఖం మీద సార్తో మాట ముఖం మీద దాన్ని సార్ చూస్తూనే ఉన్నారు. ఈ లోపు ఆయన కానిస్టేబుల్ పట్టుకున్నారు, నన్ను వేరే టైం బట్టి బ్లడ్ వస్తుంటే వాటర్ బాటిల్ ఇచ్చి కొన్ని తాగిన, కొన్ని బయటకు వాచ్ చేసిన, విజువల్స్ బయట కూడా ఉంటాయి, వాచ్ చేసుకున్నా. కాసేపు కూర్చున్న తర్వాత ఈ లోపు ఒక ఎస్టీ గిరిజన సొసైటీ వాళ్ళని తీసుకొచ్చి 5 సొసైటీ మీరు ఎస్టీని తిట్టిండ్రు అని గంట రమేష్ గారు సిఐ గారితో రమేష్ గారు కంప్లైంట్ రాసి వాళ్ళని పిలిపించి సిఐ గారికి ఇస్తా అంటే మరి నీ మీద కేసు అయింది, మరి సార్ మరి నన్ను ఇట్లా కొట్టిండు కదా సార్ మీ సమక్షంలో అంటే నువ్వు నేను తీసుకుంటా కానీ నీ మీద గిరిజన కేసు వీళ్ళతో కేసు పెట్టిస్తారన్న అనేటరకు భయంతో బయటకు వచ్చిన. ఏ టైంలో జరిగింది? 7:30, 8 ప్రాంతంలో సాయంత్రం.